సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే ఎస్ అంటే కొంచెం బాగానే ఉంటే ఈరోజు స్మాక్ డౌన్, ఎందుకంటే మనకి మన వార్ గేమ్స్ పైన కొంచెం క్లారిటీ వచ్చింది, అంటే కొంచెం క్లారిటీ వచ్చింది. అండ్ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది బాస్ మైండ్లో. అంటే మనం ఓన్లీ స్మాక్ డౌన్ గురించే కాదు, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాము. మనం ది లాస్ట్ రియల్ ఛాంపియన్ జాన్ సీనా గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ అంటే మీరు చాలామంది చాలా మంచి కామెంట్ చేసినారు. అంటే నా హెల్త్ బాగాలేదు, అంటే రీసెంట్గా కొంచెం కోల్డ్ అయిపోయింది. అండ్ వీళ్ళు చాలామంది నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మేము చూస్తాము, నువ్వు ఇదంతా ఆలోచించకు, నువ్వు రెస్ట్ తీసుకో అని మీరు చాలా మంచి కామెంట్ చేసినారు. సో అందుకని బాస్ నేను ఈ మాట కాదనలేదు, నేను ఈ మాట విన్నాను, నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఈరోజు ఫైనల్లీ అంటే కొంచెము రికవర్ అయినట్టు అనిపిస్తుంది. సో అందుకని ఈరోజు వీడియో చేస్తున్నాను స్పెషల్లీ మీకోసమే. అండ్ వన్స్ అగైన్ బాస్, మీ అందరికి చాలా థ్యాంక్స్ మంచి కామెంట్ చేసినందుకు. అండ్ ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన రియా రిప్లీ అండ్ ఈయో స్కైది. అండ్ ఇలా ఎంట్రీ కాగానే బాస్ అంటే రింగ్లో రాగానే మన రియా రిప్లీ ఏమని చెప్పిందంటే, నా ముక్కు ఇరిగినప్పటి నుంచి వీళ్ళు అసలు ఏమో అనుకుంటున్నారు, ఎవరు ది కాబుకి వారియర్స్, వీళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇప్పుడు మన న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారు. అండ్ వాళ్ళు అక్కడితో ఆగలేదు, ఇంకా నా జాస్ లాస్ట్ లెజెండ్తో కలిసి అలా ఓవర్ చేస్తాం ఇలా చెప్పినారు. అండ్ మన ఈయో స్కై అయితే అంటే ఇప్పుడు వీళ్ళు ఓవర్ దాచుకోలేరు, ఎందుకంటే వార్ గేమ్స్ అని చెప్పింది మన ఈయో స్కై. అండ్ నంబర్స్ గేమ్స్ ఎప్పుడు చాలా ఎక్కువైనప్పుడు ఎనిమీస్వి చాలా ఎక్కువ అయిపోతారు. అండ్ మా దగ్గరవి నంబర్స్ ఉంది, అంటే మా దగ్గరవి మంచి టీం ఉందని అక్కడ షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ అక్కడ పిలిచినారు. అండ్ అక్కడ ఎంట్రీ అయిపోయింది షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ది. అండ్ రింగ్లో రాగానే ఇక మన అలెక్సా బ్లెస్వి అంటే వార్ గేమ్స్ గురించి మాట్లాడింది. కానీ ఇక్కడ షార్లెట్ ఫ్లేర్ చాలా ఇంపార్టెంట్ మాట చెప్పింది బాస్. అండ్ షార్లెట్ ఫ్లేర్ ఏమని చెప్పిందంటే, చూడు ఇప్పుడు ఇదంతా నా వల్ల కాదు, ఈ నటించడం ఇదంతా నా వల్ల కాదు అలెక్సా, చూడు కావాలంటే చూడు నువ్వు నా సిస్టర్, నేను నీకోసం ఏమైనా చేస్తాను, బట్ ఇది నా వల్ల కాదు, ఎందుకంటే ఈ రియా రిప్లీ అంటే నాకు అస్సలు నచ్చదు, ఈ రియా రిప్లీ పై నాకు అస్సలు నమ్మకం లేదు. అండ్ ఈ రియా రిప్లీ ఒక పాము. అండ్ ఇంకోటి ఏంటంటే, చూడు రియా రిప్లీ నువ్వు సేమ్ నాలాగా నువ్వు నా గురించి ఈ టైప్లో ఆలోచిస్తేమో, నువ్వు అంటే నేనంటే నీకు అంత ఇష్టం లేదనుకుంటా, నేను ఓ పెద్ద పాము అనుకుంటాను కదా, సో నువ్వు నన్ను ఒక పాము అనుకుంటావు నాకు తెలుసు, ఎందుకంటే మన మధ్యలో హిస్టరీ అలాంటిది కదా, మన మధ్యలో చాలా బ్యాడ్ బ్లడ్ ఉండే, మన మధ్యలో చాలా జరిగింది. అలాంటిది నేను ఇప్పుడు ఏదో మన ఎనిమీస్ సేమ్ కాబట్టి ఇప్పుడు కలిసి ఫైట్ చేయాలంటే నా వల్ల కాదు, అర్థమవుతుందా, నేను నమ్మలేనని చెప్పేసింది అక్కడ, నా వల్ల కాదని చెప్పి మన షార్లెట్ ఫ్లేర్ అక్కడికి వెళ్ళిపోయింది బాస్. అండ్ మన అలెక్సా బ్లెస్ చాలా షాక్ అయిపోయింది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ కొంచెం టైం తర్వాత ఒక సెగ్మెంట్ వచ్చిండే. అండ్ ఆ సెగ్మెంట్ బ్యాక్ స్టేజ్ అక్కడ ఏమైందంటే నా జాస్ లాస్ట్ స్టేజ్ అంటే వీళ్ళందరూ వచ్చి అక్కడ కాబుకి వార్స్ అంటే వీళ్ళు బ్యాక్ స్టేజ్ వీళ్ళ పైన అటాక్ బి చేసినారు. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడ ఇలా సెగ్మెంట్ బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే ద లాస్ట్ టైమ్ ఈజ్ నో టోర్నమెంట్ది ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. మన ఈట్ జే ఊసో వర్సెస్ ద మిస్ మధ్యలో. సో ద మిస్ జాన్ సీనా స్టైల్లో చాలా జబర్దస్త్గా అంటే మ్యాచ్లో ఫైట్ చేసినారు. అంటే ఎప్పటిలాగానే అంటే మన ద మిస్ అప్పుడప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు, జాన్ సీనా చేసినారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఈట్ జే ఊసో. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ వచ్చింది బాస్. అండ్ ఆ సెగ్మెంట్లో పాల్ హెమన్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్కి ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ చూపించినారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ప్రకారము నేను NXT అయినా సరే, రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఏ బ్రాండ్ నుంచి అయినా సరే నేను ఇష్టమున్న సూపర్ స్టార్కి వార్ గేమ్స్ మ్యాచ్లో నేను యాడ్ చేయొచ్చు అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. నికోల్డిస్ ఈ మాట చెప్పి నువ్వు ఇక్కడ దాకా వచ్చినావా, అది ముందే రాసి ఉంది కదా అని నికోల్డిస్ చెప్పినారు. సో అప్పుడెక్కడ కోడి రోడ్స్ వచ్చేసినారు. కోడి రోడ్స్ అక్కడ రాగానే ఇక కోడి రోడ్స్ దేని గురించి మాట్లాడదాం చెప్పని
పాల్ హేమన్ చెప్పినారు. సో పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, చూడు కోడి రోడ్స్, నువ్వు మా విజన్ ఫ్యాక్షన్ అంటే అసలు నువ్వు మా దారి మధ్యలో విజన్ మధ్యలో ఎందుకు వచ్చినా అడిగినప్పుడు మన కోడి రోడ్స్ నాకు తెలుసు, చూడు ఇప్పుడు నేను రాలో ఉండే అండ్ నేను ఉన్న జాగాలో నా ఫ్రెండ్స్ పైన ఏమైనా ప్రాబ్లం వస్తే నేను కంపల్సరీ మధ్యలో వస్తాను అండ్ నేను వచ్చినాను అండ్ ఆ మంట ఎక్కడో ఇప్పుడు నా జోలికి వచ్చింది, నాకు తెలిసి ఇది వస్తుందని అండ్ ఆ మంట ఫైర్ నా దగ్గరికి వచ్చింది అండ్ ఎస్ నేను రెడీ ఉన్నాను. ఏంది ఇప్పుడు మ్యాచ్ అంటే మనం ఫైట్ చేద్దామా, బ్రౌన్సన్ రీడ్ చెప్పు ఫైట్ చేద్దామా అని మన కోడి రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే ఎస్ అంటే మన బ్రౌన్సన్ రీడ్ రెడీ అయిపోయినారు, ఫైట్ చేద్దామని చెప్పేసినారు. అండ్ పాల్ హేమన్ ఇక్కడ ఒక మంచి గేమ్ ఆడేసిండు. పాల్ హేమన్ కొంచెం బాగానే లాభం లేపి, సరే కోడి రోడ్స్ ఇప్పుడు నువ్వు ఎట్లైనా ఫైట్ చేస్తున్నావు కాబట్టి టైటిల్వి ఆన్ ద లైన్ పెట్టాయి అని చెప్పినారు. అండ్ కోడి రోడ్స్ ఓకే అని చెప్పేసి. సో దీని అర్థం ఏంటంటే మనకి ఈరోజు కోడి రోడ్స్ వర్సెస్ బ్రౌన్సన్ రీడ్ మధ్యలో అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. సో నెక్స్ట్ అదేమంటే ఒక ఓపెన్ ఛాలెంజ్ ఉండే, మన ఇలియా డ్రాగన్ ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టిండు బాస్. అండ్ ఈ ఓపెన్ ఛాలెంజ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన ఇలియా డ్రాగన్ గెలిచిండు. అండ్ బాస్ ఇంకేముండే దాని తర్వాత నెక్స్ట్ ఏమైందంటే బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ వచ్చిండే, అంటే మన కోడి రోడ్స్ జిమీ ఊసో జే ఊసోది. అండ్ ఇక్కడ మన జిమీ ఊసో చాలా క్లియర్లీ ఒక మాట చెప్పేసిండు. అండ్ అది ఏంటంటే మన సీఎం పంక్తో మాట్లాడిండంట. అండ్ సీఎం పంక్ వార్ గేమ్స్లో అంటే ఇలా టీంలో యాడ్ చేసుకున్నంట మన జిమీ ఊసోకి. అంటే మీకు అర్థమవుతుందా, జే ఊసో, సీఎం పంక్ అండ్ కోడి రోడ్స్ అయితే అఫీషియల్ కన్ఫామ్ ఉండే. అండ్ ఇప్పుడు ఇలా టీంలో జిమీ ఊసో బి యాడ్ అయిపోయిండు. సో దీని అర్థం ఏంటంటే ఓన్లీ ఒకటొక్క స్పాట్ అక్కడ ఓపెన్ ఉంది బాస్. ఇప్పుడు ఆ లాస్ట్ స్పాట్లో ఎవరు వస్తారు, రోమన్ రేన్స్ వస్తాడా లేదంటే వీళ్ళు ఏమైనా బిస్కెట్ చేస్తారా, అదే దాని గురించి మాట్లాడదాం మనము ఈరోజు, అంటే ఇదే వీడియో లాస్ట్లో మాట్లాడదాము. సో నెక్స్ట్ బాస్ మనకి ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. మన అంటే మ్యాచ్ కాదు, ఫస్ట్ మన సామిజన్ ఒక సెగ్మెంట్ వచ్చిండే. అంటే మన సామిజన్ ఎక్కడ రింగ్లో వచ్చి అంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి అంటే మన సామిజన్ మెడికల్వి క్లియర్ లేకుండే కదా. సో అంతా మాట్లాడినారు. మన సామిజన్ ఆ టైటిల్ గెలిచి యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ గెలిచి ఏ టైప్ అంటే ఛాలెంజ్ పెట్టినారు, అంతా మాట్లాడినారు. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు ఇలా మధ్యలో ఫ్యూడ్ నడుస్తుంది కదా, అంటే మన సోలో సికోవా ఫ్యాక్షన్ అండ్ సామిజన్ అండ్ ఇక్కడ సిన్స్కే నాకమురా మోటార్ సిటీ మషిన్ గన్ అందరూ ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఇలా మధ్యలో ఒక మ్యాచ్ బుక్ అవుతుంది అనుకుంటా, మంచి మ్యాచ్ అంటే ఆల్రెడీ బుక్ అయింది నెక్స్ట్ వీక్ మన స్మాక్ డౌన్ కోసము. అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ సోలో సికో వచ్చి నేను నమ్మాలంటే చాలా కష్టం, నువ్వు కరెక్ట్ మనిషి కాదు, బట్ మేము ఏంటంటే మా ఫ్యామిలీ గురించి ఏమైనా చేస్తాం అక్కడ మన సోలో సికో ఈ టైప్లో మాట్లాడిండు. ఒక సెగ్మెంట్ ఏంది అండ్ నువ్వు మెడికల్లీ క్లియర్ ఉంటలేదా అని నేను చూపిస్తుండే అని సోలో సికోవా చెప్పిండు. సామిజన్ ఏమేమి చెప్పిండంటే, హే సోలో సికోవా నీకోసం ఒక మంచి గుడ్ న్యూస్, నేను ఈరోజే ఇందాకనే మెడికల్లీ క్లియర్ అయిపోయినా అని మన సామిజన్ చెప్పిండు. అండ్ బాస్ ఇంకేముండే ఇక అక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ జరిగింది. ఇక మన సిన్స్కే నాకమురా మోటార్ సిటీ మషిన్ గన్స్ అంటే వీళ్ళందరూ అక్కడ ఇన్వాల్వ్ అయిపోయినారు. చాలా మంచి బ్రాల్ ఉండేది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ఇంకెవరిది కాదు, అంటే మన వీళ్ళదే ఉండే, అంటే సిన్స్కే నాకమురా మోటార్ సిటీ మషిన్ గన్ అంటే ఇక్కడ సామిజన్ రే ఫినిక్స్ వీళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉండే. సో నెక్స్ట్ మనకి ద లాస్ట్ టైమ్ ఇస్ నాట్ ది టోర్నమెంట్ డే ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎల్ నైట్ వర్సెస్ ఒక సర్ప్రైజింగ్ సూపర్ స్టార్ ఉండే, అంటే రీసెంట్గా ఎన్ఎస్టీలో కనిపించిండు అండ్ ఇప్పుడు వచ్చేసిండు. అండ్ అంటే మెయిన్ రోస్టర్లో వచ్చిండు మన జాక్ రైడర్, ఫైనలీ ఈజ్ బ్యాక్. జాక్ రైడర్ అక్కడ వచ్చిండు బాస్, అంత బాగుండే, ఫ్యాన్స్ బాగానే చీర్ చేసినారు, బాగానే పాప్ ఇచ్చినారు. కానీ లాభం ఏంది, ఎందుకంటే ఇప్పుడు ఈ రిటర్నింగ్ మ్యాచ్లోనే ఓడిపోయిండు. ఎస్ బాస్, అంటే జాక్ రైడర్ ఈ మ్యాచ్లో ఓడిపోయిండు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, ఎల్ఏ నైట్. సో నెక్స్ట్ వచ్చింది మన జేడ్ కార్గిల్ వర్సెస్ బీఫ్యాబ్ ది మ్యాచ్, ఒక చిన్న మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్లో మన జేడ్ కార్గిల్ గెలిచింది బాస్. అండ్ ఇక మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే కోడి రోడ్స్ వర్సెస్ బ్రౌన్సన్ రీడ్ ది మ్యాచ్ ఉండే ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ రింగ్ బయట ఫైట్ చేస్తున్నప్పుడు మ్యాచ్ మధ్యలో బ్రాన్ బ్రేకర్ అండ్ లోగన్ పాల్ ఇంటరప్ట్ చేసినారు, వీళ్ళు అటాక్ చేసినారు. అండ్ ఇక్కడ మన జిమీ ఊసో జే ఊసో వచ్చేసినారు, చిన్న బ్రాల్ జరిగింది. అండ్ ఒకటేసారి
డ్రూ మ్యాకింటైర్ మనందరూ సర్ప్రైజ్ ఇచ్చినారు. అంటే లాస్ట్ వీకే సస్పెండ్ అయ్యిండు, బట్ ఇప్పుడు వచ్చేసిండు. అంటే ఓపెన్ చెప్పాలంటే స్టోరీ లైన్ చాలా చేంజ్ చేస్తున్నారు, ఓపెన్లీ చెప్తున్నాను. అండ్ వచ్చిండు మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి ఇలా పైన అటాక్ చేస్తూ ఉంటాడు. చిన్న బ్రాల్ జరిగింది అక్కడ, అన్ని కాల్డీస్ వచ్చి పాల్ హేమన్ పైన అరుస్తూ ఉంటాడు. అసలు ఏంది, నేను సస్పెండ్ చేసిన మనిషిని నువ్వు ఎందుకు తీసుకొచ్చినా అడిగినప్పుడు పాల్ హేమన్ నేను చెప్పినా కదా ఈ కాంట్రాక్ట్లో నేను ఇష్టమున్న సూపర్ స్టార్కి యాడ్ చేయొచ్చు అని చెప్పినా కదా అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్తూ ఉంటాడు. అండ్ బాస్ ఇక ఈ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ఇలాదే ఉండే ఎవరిది, మన బ్రౌన్ బ్రేకర్, బ్రౌన్సన్ రీడ్, లోగన్ పాల్ అండ్ డ్రూ మ్యాకింటైర్. అండ్ ఆ కాంట్రాక్ట్ ఇచ్చిండు మన పాల్ హేమన్ డ్రూ మ్యాకింటైర్కి. అండ్ ఇంకేముంటే ఇక్కడే స్మాక్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు క్లారిటీ గురించి మాట్లాడుతుంది. క్లారిటీ ఏమొచ్చింది మనకి, ఈ స్టార్టింగ్ చెప్పినా కదా ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు క్లారిటీ ఏంటంటే మన సీఎం పంక్ టీంలో 4th మెంబర్ జిమ్మీ ఊసో, అండ్ ఇక్కడ మన ఈ విజన్ టీంలో అంటే మన పాల్ హేమన్ బ్రౌన్ బ్రేకర్ టీం అనుకుందాం. సో బ్రౌన్ బ్రేకర్ టీంలో 4th మెంబర్ డ్రూ మ్యాకింటైర్. సో ఇప్పుడు 5th మెంబర్ ఎవరు? సో చాలా ఓపెన్లీ కనిపిస్తుంది ఏంటంటే 5th మెంబర్ మన విజన్ ఫ్యాక్షన్లో బ్రాక్ లెస్నర్ ఉంటారు. అండ్ 5th మెంబర్ మన సీఎం పంక్ టీంలో రోమన్ రేన్స్ ఉంటాడు అని ఈ టైప్లో అయితే కొంచెం క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఈ టైప్లో రూమర్ బి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక మంచి అవకాశం ఉండే, ఆస్టిన్ థియరీకి యాడ్ చేసే అవకాశం ఉండే, బట్ వీళ్ళు ప్లాన్స్ ఎందుకు డిలే చేస్తున్నారు అసలు వీళ్ళకి ఏం అర్థమవుతుంది ఏమో. నాకు చాలా ఒక్కొక్కసారి పిచ్చి కోపం వస్తుంది. అరే ఆస్టిన్ థియరీ తీసుకురండి రా బాబు, తీసుకొచ్చి యాడ్ చేయి, ఇంత మంచి అవకాశం ఉండే యాడ్ చేసేది విజన్ ఫ్యాక్షన్లో, కానీ యాడ్ చేయలేదు వీళ్ళు ఆస్టిన్ థియరీకి. డ్రూ మ్యాకింటైర్తో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓకే డ్రూ మ్యాకింటైర్ చాలా మంచి సూపర్ స్టార్, డ్రూ మ్యాకింటైర్ యాడ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆస్టిన్ థియరీ కోసం, ఆస్టిన్ థియరీకి వీళ్ళు యాడ్ చేస్తలేరు అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, బ్రాక్ లెస్నరే కదా, వీళ్ళు బ్రాక్ లెస్నర్కి యాడ్ చేస్తారు ఇప్పుడు 5th మెంబర్లా. సో మళ్ళీ ఒకసారి ఆస్టిన్ థియరీది అవకాశం వెళ్ళిపోయింది, ఓకే. అండ్ ఒకవేళ వీళ్ళు బ్రాక్కి యాడ్ చేయకుంటే అప్పుడు వీళ్ళు ఆస్టిన్ థియరీకి యాడ్ చేస్తే ఇక మేబీ చెప్పలేము. కానీ విజన్ ఫ్యాక్షన్లో అంటే ఇలా వార్ గేమ్స్ టీంలో మన 5th మెంబర్లా బ్రాక్ వస్తాడు. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ హ్యాజ్ ఏ 5th మెంబర్ సీఎం పంక్ టీంలో వచ్చేస్తాడు, ఓకే. ఇలాంటివి ఎందుకంటే చూడండి సర్వైవల్ సిరీస్ కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు, అందుకనే వస్తాడు. కానీ ఒక రూమర్ వచ్చిండే, అండ్ ఆ రూమర్ ప్రకారము ఇప్పుడు జాన్ సీనా ఒకవేళ వార్ గేమ్స్ మ్యాచ్లో యాడ్ చేస్తే పని అయిపోతాయి కదా అని ఈ టైప్లో ఒక టాక్ అయితే ఉందంట. అండ్ జాన్ సీనా సర్వైవల్ సిరీస్ కోసం అఫీషియల్ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో ఇప్పుడు లాస్ట్ రన్ కాబట్టి వార్ గేమ్స్ మ్యాచ్లో ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అని వీళ్ళు అనుకుంటున్నారంట. సో ఒకవేళ జాన్ సీనా వార్ గేమ్స్ మ్యాచ్లో 5th మెంబర్లో యాడ్ అయితే ఇక రోమన్ రేన్స్ యాడ్ కాడు బాస్, ఇక కొంచెం కష్టమే. డైరెక్ట్గా సర్వైవల్ సిరీస్లో మ్యాచ్ వీళ్ళు గెలిచినా ఓడిపోయినా బ్రాల్ జరుగుతున్నా అప్పుడు రిటర్న్ చేస్తాడు అనుకుంటా, మేము చెప్పలేము ఒక టైప్లో ఒకవేళ ఈ టైప్ జరిగితే. కానీ ఈ టైప్ జరగదు అనుకుంటా, ఎందుకంటే సర్వైవల్ సిరీస్లో జాన్ సీనా కోసం మేబీ వేరే ప్లాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాన్ సీనా ఒక ట్వీట్ బి చేసిండు, నెక్స్ట్ రాలో మన జాన్ సీనాది ఫేవరెట్ మ్యాచ్ ఉందంట. అంటే మీకు గుర్తుంది కదా జాన్ సీనా నెక్స్ట్ రాలో రెస్లింగ్ చేస్తారని నేను ఎందుకు అప్డేట్ ఇచ్చేసాను అంటే మ్యాచ్లో ఫైట్ చేస్తారని. సో నెక్స్ట్ రాలో మన జాన్ సీనా ఫైట్ చేస్తారు కదా, సో ఆ ఫైట్ ఆ మ్యాచ్ మన జాన్ సీనాది వన్ ఆఫ్ ఫేవరెట్ అంట, ఒక ఫేవరెట్ అంట అది. సో చూడాలి, ఒక సర్ప్రైజ్ ఎవరైనా రిటర్న్ వచ్చి ఫైట్ చేస్తాడు అనుకుంటా, లేదా సీఎం పంక్తో ఫైట్ చేస్తాడు అనుకుంటా, చూడాలి మన జాన్ సీనా. సో ఇప్పుడు రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే ఎస్ రోమన్ రేన్స్ యాజ్ ఏ 5th మెంబర్లో వచ్చేస్తాడని ఈ టైప్లో ఒక టాక్ అయితే ఉంది బాస్. కానీ ఈ ట్రిపుల్ హెచ్ వీళ్ళందరూ ఏమైనా గడబడి చేయకపోతేనే మంచిగా ఉంటుంది. సో అందుకని హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయని ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.